గతంలో వీకెండ్ పాలిటిక్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, హైదరాబాద్ నుంచి వస్తారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే? జగన్మోహన్ రెడ్డి గారు మంత్ ఎండ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బెంగళూరులో ఉండేసి ఎప్పుడో 4 ఫోటో షూట్ల కోసం వస్తా ఉన్నారు. లేదంటే మొన్నటిదాకా చార్టెడ్ ప్రత్యేక ఫ్లైట్లో తిరిగిన వ్యక్తి ఈ రోజు అధికారం పొంగాలనే నార్మల్ గా క్లాసిక్ ఫ్లైట్ లో వెళ్ళేసి ఇంత మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నారు? మరి ఇంత ప్రకృతి విపత్తులు వరదలు జరుగుతున్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన ఎందుకు ఉండలేకపోతున్నారు? కాసేపు బెంగళూరులోనో కాసేపు లండన్ లోనో. ఆయన చెప్పటం కాదు, మాటలు చెబితే ఎవరైనా చెబుతారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, రాజధానిలోనే ఉండి మరి ప్రజలకు అండగా ఉండి ప్రతి ఒక్క దాని మీద రోజు సమీక్షలు నిర్వహించి ప్రజలకు ఎలా పథకాలు అందివ్వాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలనే దాని మీదే ఒకరికి ముగ్గురు కృషి చేస్తున్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ, వాళ్ళ పార్టీ శ్రేణులు గారు ఏమైపోయారు? ఎక్కడ ఉన్నారు? ఓకే, రైట్. అంటే ఇంకైతే ఆయన చేసే ఎటువంటి ట్రిక్స్ కూడా సోషల్ మీడియా అంతా కూడా బయట పెట్టేస్తుంది అంటారు. ఆయన్ని 2014, 2019లో బలంగా నమ్మారు. ఆయన బలంగా 5 సంవత్సరాల పాటు ఒక బ్రిటిష్ పరిపాలన ఎలా ఉంటుందో స్వతంత్రం రాకముందు ఆ పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఒకసారి రుచి చూపించారు. దాని దెబ్బతోనే ప్రజలంతా కలిసి కూడా బ్రతుకు దేవుడా అనుకుంటా కూటమి ప్రభుత్వానికి ఒప్పందం అయ్యేటట్టు ప్రజలు ఆ పొత్తుని కుదిర్చి ఈ రోజు వాళ్ళకి కావాల్సినటువంటి బంగారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే జీవితాలు కూడా బంగారు బాటగా మలుచుకున్నారు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ వాళ్ళ శ్రేణులకు కానీ రాజకీయ భవిష్యత్తు అయితే ఆంధ్రప్రదేశ్ లో కలిగి ఉన్నంత వరకు ఉండదు.